గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు మరింత పదును పెడుతోంది. కేసీఆర్ ఆనవాళ్లు తుడిచే కుట్రలో భాగంగా విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. పీసీసీ చీఫ్ పీఠం పార్టీలో కలకలం రేపుతుందా అంటే అవునని సమాధానం వస్తోంది. అటు తెలంగాణలో ప్రకృతి విలయ తాండవం చేసింది. మరీ కేంద్రం సాయం చేస్తుందా? సీఎం వరద సాయం తెగలడా? తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వరదలు పోటెత్తినా బాధితులకు అందిన సాయం మాత్రం సున్నానే. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో తీవ్ర నష్టం. ఓదార్పు మాటలకే పరిమితమైన కేంద్ర మంత్రులు. వినాయక చవితి సందర్భంగా మార్కెట్లలో సందడి. మట్టి గణపతి విగ్రహాలకు భక్తుల ప్రాధాన్యం. ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు. 11 రోజులు పూజలు అందుకోనున్న సప్తముఖ మహాశక్తి గణపతి. భూమాతను హింస పెడుతున్నామన్న ప్రధాని మోదీ, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించారని సూచన. పారాలింపిక్స్లో భారత్కు రికార్డు స్థాయి పతకాలు. తమ కష్టం ఫలించిందని క్రీడాకారుల హర్షం. ప్యారిస్ పారాలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో పతకాలు కొల్లగొట్టిన భారత క్రీడాకారులకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అథ్లెట్లకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు అధికారులు, అభిమానులు. మోనా అగర్వాల్, ప్రణవ్ సూర్య, అవనీ లేఖరా, మనీష్ నర్వాలా, రాకేష్ కుమార్లపై పూల వర్షం కురిపించి అభినందించారు. ఈసారి విశ్వ క్రీడల్లో భారత తరపున మొత్తం 84 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 26 పతకాలు సాధించారు. అందులో 6 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. ఇక రేపటితో పారాలింపిక్స్ క్రీడలు ముగియనున్నాయి. ఎండింగ్ సెరమనీలో భారత తరపున చారిత్రాత్మక విజయాలు సాధించిన హర్విందర్ సింగ్, ప్రీతి పాల్కు పతకదారులు వ్యవహరించనున్నారు. ప్యారిస్ పారాలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో పతకాలు కొల్లగొట్టిన భారత క్రీడాకారులకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అథ్లెట్లకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు అధికారులు, అభిమానులు. మోనా అగర్వాల్, ప్రణవ్ సూర్మ, అవనీ లేఖరా, మనీష్ నర్వాల్, రాకేష్ కుమార్లపై పూల వర్షం కురిపించి అభినందించారు. ఈసారి విశ్వ క్రీడల్లో భారత తరపున మొత్తం 84 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 26 పతకాలు సాధించారు. అందులో 6 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలున్నాయి. ఇక రేపటితో పారాలింపిక్స్ క్రీడలు ముగియనున్నాయి. ఎండింగ్ సెరమనీలో భారత తరపున చారిత్రక విజయాలు సాధించిన హర్విందర్ సింగ్, ప్రీతి పాల్లు పతకదారులుగా వ్యవహరించనున్నారు. తెలంగాణలో ప్రకృతి విలయ తాండవం చేసింది. భారీ వర్షాలు, వరదలు ముంచెత్తడంతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వమేమో తక్షణ సాయం కోసం కేంద్రం వైపు చూస్తోంది. మరి బడాభాయ్ మోదీ ఏపీని, తెలంగాణను సమానంగా చూస్తారా? చోటాభాయ్ రేవంత్ను కనికరించి అదే రీతిలో వరద సాయం అందిస్తారా అన్నది ప్రశ్నార్థకరంగా మారింది. ప్రధాని, ముఖ్యమంత్రి కలిసి వరద బాధితులను ఆదుకోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి. బడాబాయ్ ఎంత దయాళుడో, ఎంత ఉదార స్వభావుడో చోటాబాయ్ తేల్చుకునే సమయం ఆసన్నమైంది. ఏపీకి అందించిన రీతిలోనే తెలంగాణకు కేంద్రం వరద సాయం అందించాలనేది సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్. ప్రధానమంత్రి మోదీ తనకు పెద్దన్న లాంటి వారని, రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని సీఎం రేవంత్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇలాంటి విపత్కర సమయంలో ప్రధాని మోదీ రాష్ట్రాన్ని కనికరించేనా? మనసు మార్చుకొని వరద బాధితులపై కాసుల వర్షం కురిపించేనా? ఒకవేళ అలా జరగకపోతే సీఎం దగ్గర ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమైనా ఉందా? లేకపోతే అటు కేంద్రం నుంచి నిధులు రాక, ఇటు రాష్ట్రం దగ్గర పైసలు లేక, ఏ సాయం అందక
చివరికి వరద బాధితుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందం కాదు కదా అన్నది రాజకీయ విశ్లేషకుల అనుమానం. కాగా గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరహాలో సీఎం రేవంత్ కూడా వరద బాధితుల భారాన్ని దేవుడిపైనే మోపుతారా అని అడుగుతున్నారు. రాష్ట్ర ఖజానాలో పైసలు లేవు, యూసీలు ఇవ్వందే కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందట్లేదు. వెరసి వరద బాధితుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కంటి తుడుపుగా అప్పటికప్పుడు వరద బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించినా ఆ సాయాన్ని జనం తిరస్కరించిన విషయం తెలిసిందే. వాళ్ళ డిమాండ్ నెరవేరాలంటే డబ్బులు దండిగా కావాలి. రాష్ట్ర ఖజానా చూస్తే ఏ రోజుకు ఆ రోజే బోటాబోటీ అన్నట్లుగా తయారైంది. వరద నష్టం చూస్తేనేమో కళ్ళు బయలు కమ్మేలా ఉంది. ప్రాథమిక అంచనానే 5,438 కోట్లు కాగా వాతావరణం కాస్త కుదుట పడడంతో అధికార యంత్రాంగం క్షేత్ర పరిశీలనకు నడుం బిగించింది. దీంతో వాస్తవ గణాంకాలు మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఆదాయం కోసం పాలకుల దగ్గర ఒక స్వీయ ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ దుస్థితి దాపరించిందనేది నిపుణుల అభిప్రాయం. అధికారుల క్షేత్ర పరిశీలనలోపే కేంద్రం నుంచి రాష్ట్రం తక్షణ సాయం కోరుతోంది. వరద ప్రభావిత ప్రాంతంలోని విలయం తాలూకు దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్ల ద్వారా కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ప్రభుత్వం వివరించింది. అన్ని సావధానంగా విన్న మంత్రులిద్దరూ చావు కబురు చల్లగా చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకు వాడిన ఎస్డీఆర్ఎఫ్ నిధులు లెక్క చెప్పాలని, ఎన్డీఆర్ఎఫ్ నిధుల యూటిలైజేషన్ సర్టిఫికెట్లు అందించాలని అడిగినట్లు వినికిడి. నిజానికి 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు 15వ ఆర్థిక సంఘం విపత్తు నిర్వహణ నిధి కింద తెలంగాణకు 3,310 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో రాష్ట్రం ఎత్తాల్సిన భారం 25%, అంటే 827 కోట్లు. మిగిలిన శాతం అంటే 2,483 కోట్ల నిధులు కేంద్రమే కేటాయిస్తుంది. సో రాష్ట్రం దగ్గర అడ్వాన్స్ అమౌంట్ ఉందన్నమాట. కనుక మీరు ఆ మొత్తాన్ని వాడుకోమని ఒక ఉచిత సలహా కూడా రాష్ట్రానికి వచ్చిందనేది మరొక షాకింగ్ న్యూస్. రాష్ట్రాలకు విపత్తు నిధుల విడుదల విషయంలో గతంలో 50% ఎస్డీఆర్ఎఫ్ ఫండ్ వాడితే ఎన్డీఆర్ఎఫ్ నుంచి డబ్బులు వాడుకునే వెసులుబాటు ఉండేది. 2021 తర్వాత కేంద్రం ఆ నిబంధనను మార్చింది. 100% ఎస్డీఆర్ఎఫ్ నిధులు వినియోగిస్తేనే శాశ్వత మరమ్మత్తు పనులకు ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ వినియోగించేలా రూల్స్ ను సవరించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత సంకటంలో కూరుకుపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కేంద్రంలోని ఎన్డీఏ పాలకుల ముందు మోకరిల్లాల్సిన కర్మ దాపరించింది. కేంద్రం ఒక్క గుజరాత్ ఇక్కట్లను మాత్రమే పట్టించుకుంటుంది. అందుకే మోదీ ఆ రాష్ట్రానికే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తారని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలాసార్లు బాహటంగా ఆరోపించింది. మరి అలాంటి ప్రభుత్వం ఏపీని, తెలంగాణను సమానంగా చూడాలని, వరద నష్టాన్ని కూడా ఆ రాష్ట్రానికి ప్రకటించిన రీతిలోనే ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ ను, మన రాష్ట్రాన్ని మోడీ అండుకో ఒకే విధంగా చూస్తారా అన్నది ప్రధాని మోదీకే తెలియాలి. రాజకీయాలు వేరు. ప్రభుత్వాల పరంగా కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పనిచేస్తాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము ఎన్డీఏతో మంచి సంబంధాలను కొనసాగిస్తాం. పీఎం మోదీ తనకు బడేబాయి లాంటి వారు అని సీఎం రేవంత్ రెడ్డి గతంలో స్టేట్మెంట్లు ఇచ్చారు. నిజంగా రేవంత్ రెడ్డి భావించినట్లు కేంద్రం కరిగిపోయి రాష్ట్రానికి పెద్ద చేయూత అందిస్తుందా? పెద్దన్న అండ చిన్నోడు రేవంత్ కు దొరికేనా? ఒకవేళ దొరక్కపోతే సీఎం రాజకీయ రచ్చ చేయొచ్చు, సరే, కానీ వరద బాధితుల పరిస్థితి ఏంటి? వాళ్ళ కష్టాలు కడతేరేనా? మోదీ, రేవంత్లు కలిసి ప్రజల ఇక్కట్లను దూరం చేసేనా అన్నవి $1 బిలియన్ వార్తా ప్రశ్నలుగా మారాయి. ఖైరతాబాద్ మహాగణనాథునికి పూజలు ప్రారంభమయ్యాయి. 70 వసంతాల సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో
శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్ మహాగణపతి పూజలో పాల్గొననున్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి, ఖైరతాబాద్ మహాగణనాథుడికి పూజలు ప్రారంభమయ్యాయి, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈరోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ అనగానే దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రఖ్యాతి కాల్చిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా కూడా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్కి ఎంతో పేరు ప్రత్యేకతలు ఉన్న ఖైరతాబాద్ వినాయకుడికి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి మొదటి పూజ కూడా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కూడా ఖైరతాబాద్ని గణేష్ దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, నలుదిక్కుల నలువైపుల నుండి మార్కెట్ల నుంచి భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని తిలకించేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏదైతే ఒకవైపు శివపార్వతుల కళ్యాణం, ఇంకోవైపు శ్రీనివాస కళ్యాణం. ఖైరతాబాద్ కాలచందన ఒకవైపు రాహుకేతు, మరోవైపు బాల అయోధ్య రాముడిని కూడా విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఏదైతే 70 అడుగుల ఎత్తులో పూర్తిగా మట్టి రూపంలో కూడా ఈ గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. గురువు గారు, అంటే చెప్పండి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎట్లా 70 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి జైత్రయాత్ర అవిచ్ఛిన్నంగా అసిధారావర్తంగా జరుగుతున్నది. ఇవాళ పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని ఏర్పాటు చేయడం నిర్వాహకులను అభినందించాలి. భావి తరాలకు మంచి గాలి, మంచి నీరు, స్వచ్ఛమైన వాతావరణం ఇవ్వాల్సిన పని లేదు. గణపతి పూజ చాలా ఆవశ్యకమైంది. 33 కోట్ల దేవతలకు ముందుగా పూజింపబడే దేవుడు గణపతి. ముఖ్యంగా గత 8 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తున్నా. ఏది మనసులో తరిస్తే అది అవుతుంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని దర్శనం చేసుకుంటున్నారు. అలాంటి మహానుభావుని దర్శించే అవకాశం నాకు కలిగిన సంతోషంగా ఉంది. మనతో పాటు మరికొంతమంది ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతిని తిలకించేందుకు భక్తులు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఉంది, ఎట్లా ఎన్నో సంవత్సరాల నుండి చరిత్ర గల ఈ యొక్క మహావినాయకుడి కైలాసంలో వెలిసిన మహావినాయకుడు
మరి మీరు అందరు చూస్తున్నారు 70 అడుగులతోని ఈ సప్తముఖ మహావినాయకుడు ఇక్కడ మనం ప్రతిష్ఠించబడినది. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ప్రజలందరూ కూడా భక్తులు ఇసుకేసే రాలేనంత జనంతో ఇక్కడ ఒక సెంటిమెంట్ వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే సెంటిమెంట్. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటే తాను కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తారని ఒక ప్రగాఢమైన విశ్వాసం. గతంలో మీరు కూడా చూసిరు, గత ముఖ్యమంత్రి గారు కూడా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఇక్కడ మాకు అక్కడ ఈ వినాయకుడి వద్ద ఆ రోజు తెలంగాణ రాష్ట్రము వస్తే నేను 1000 కొబ్బరికాయలు కొట్టిస్తామని మేము ఆ రోజు మొక్కున్నాము. ఆ మొక్కు కూడా తీర్చుకున్నాం. అంటే ఆ వినాయకుడికి ఘనత ఉంది. ఆ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన అనేక రకాలుగా ఈ యొక్క ఉత్సవాలను పెద్ద ఎత్తున చేసుకుంటూ మరి ఇప్పుడు కూడా ఈ యొక్క ఉత్సవాలను ఆనవాయితీగా కూడా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా మరి చేసుకున్నాము. ఇంతకుముందే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు, వారు పూజలు చేశారు. మరి అందరు కూడా సహాయ సహకారాలు మాకు ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీకి ఉంటున్నాయని మరి అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున కూడా మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎత్తున బార్కెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ బార్కెట్ల ద్వారా వచ్చిన ప్రజలు దూరం నుండి చూసుకోకుండా ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతోని మరి మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తూ మరి జోరుగా వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పేసి మరి మీరు ఆ బార్కెట్లో చూస్తున్నారు. అక్కడ ఈ బార్కెట్ల పైన కూడా మేము టీన్ రేకులు వేయించడం జరిగింది. అంటే ఎంతవరకు సాధ్యమైనంత వరకు అంతవరకు మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మహావినాయకుని దర్శించడానికి కేవలము రాష్ట్రం నుండే కాకుండా యావత్తు భారతదేశ నలుమూలల నుండి కూడా తండోపతండాలుగా ప్రతి సంవత్సరం వచ్చినట్టు కూడా ఈ సంవత్సరం కూడా జనాలు తరలి వస్తున్నారు. తప్పకుండా మరి ఈ యొక్క మహావినాయకునికి వచ్చిన భక్తులకి ఎలాంటి ఆటంకం కలుగుంటా నీటి వ్యవస్థ అయితేంది, మెడికల్ వ్యవస్థ అయితేంది, మరి అదేవిధంగా మరి అందరూ కూడా మాకు మీరు తెలుసు ఇక్కడ మేము వాలంటరీగా పనిచేస్తుంటాము. మరి ఇక్కడ వందలాది మందితోని మేము ఇక్కడ ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మరి మా యొక్క వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఇక్కడ మేము పనిచేస్తూనే ఉన్నాము. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇక్కడ మా యొక్క గణేష్ ఉత్సవ కమిటీ పనిచేస్తున్నది. ఎవరు వచ్చినా కూడా అందరినీ కూడా మేము గణేష్ ఉత్సవ కమిటీ తరఫున సాధారణంగా ఆహ్వానించి ఈ యొక్క భగవంతుని దగ్గర వాళ్ళకు పూజలు చేయించేసి ఆశీర్వచరణలు ఇప్పించడం జరుగుతుంది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉదయమే వచ్చేసి భారీ ఎత్తున పెద్ద ఎత్తున పూజలు జరిపారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. అదేవిధంగా సాయంత్రము గవర్నర్ గారు కూడా ఈరోజు వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో కూడా పూజలు జరుగుతున్నాయి. ఆ విధంగా తర్వాత మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. కవితమ్మ గారు, మరి అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి పూజలు జరపబోతున్నారు. వారికి కూడా మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం సుధా పలుతూ మరి మేమందరం కూడా మా యొక్క తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయుష్ ఆరోగ్యాలు ఉన్నాయని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు చేశాము. అదేవిధంగా యావత్తు భక్త జన సమూహానికి వినాయక చవితి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చూసుకోవచ్చు ఇక్కడ అంటే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు తరలి వస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా కూడా వాటర్ ఫెసిలిటీస్ అంటే వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ చూసుకోవచ్చు ప్రత్యేకంగా మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడైతే వచ్చే భక్తులకు ఏదైనా ఇబ్బంది తలెత్తినా కూడా వెంటనే స్పందించేందుకు ఇక్కడ మెడికల్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం వాటర్ వర్క్స్ వాళ్ళకి సంబంధించిన మంచినీటి సౌకర్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ఎట్లా చేశారు? ఇక్కడ సంబంధించి వచ్చే భక్తులకు మీరు ఏం చెప్పబోతారు? ఎందుకంటే ఖైరతాబాద్ గణపతి అంటే ప్రత్యేకత అనుకునేది కోరిన కోరికలు తీర్చాలని సుప్రసిద్ధి కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా గణపతి లక్షలాది జనాలు తండోపతండాలుగా విచ్చేస్తూ ఉంటారు. యావత్ భారతదేశంలోనే విభిన్న మతాల ఐక్యవేదిక భాగ్యనగరంలో ఎంతో కన్నుల పనులు జరిగే ఉత్సవానికి ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా ప్రత్యేక శ్రద్ధతో ఎన్నో ఏర్పాట్లు చేసింది. అటు పోలీస్ సిబ్బంది కానీ, ఆర్ఎన్బి కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, అలాగే ఈ యొక్క వినాయకుని కూడా మీ ప్రసార మాధ్యమాల ద్వారా దీన్ని మీరందరూ ప్రపంచానికి తెలియజేసినందుకు ప్రత్యేకంగా టీ న్యూస్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము.
ప్రత్యేకంగా ఈ యొక్క గణేశోత్సవం మళ్ళీ నాగేంద్ర అడహాక్ కమిటీ ఏర్పాటు చేసి ఈసారి 70 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎంతో ప్రత్యేక విశిష్టత సప్తముఖ మహాగణపతిగా రూపాంతరం చెంది ఈసారి ఒక పక్క అయోధ్య బాలరామన్ కూడా ఇక్కడ పెట్టారు. అదేవిధంగా రావుకేతునుడు శ్రీనివాస కళ్యాణం శివ కళ్యాణం చేసి ఈసారి ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. కాబట్టి లక్షలాది మంది సంఖ్యలో విచ్చేస్తున్న ప్రతి భక్తులు కూడా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల తరఫున కూడా మేము మా ప్రభుత్వానికి ఇదే విధంగా గణపతిని నిర్వహించుకుంటాం. అందరూ ప్రజలు ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని కోరుకుంటాను. ఏదైతే భక్తులకు అంటే మార్కెట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు రైల్వే ట్రాక్ నుంచి కూడా ఇక్కడ మార్కెట్లు ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుతో కూడా ఇక్కడ భక్తులను క్యూ లైన్ ద్వారా కూడా ముందుకు కదిలిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే వచ్చే భక్తులు క్రౌడ్ ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసు అధికారులు దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయిమావతి గవర్నర్ కూడా పూజలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఏ టైంకి రావచ్చు అంటారు గవర్నర్? రైట్, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి పూజ చేశారు. అదైతే మధ్యాహ్నం తర్వాత కూడా గవర్నర్ రాబోతున్నారు. గవర్నర్ వచ్చి కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్నారని కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఇప్పటికే కూడా విఐపి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా ఈ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సాయి మాధవి. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि దేశవ్యాప్తంగా లంబోదరుని ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అతి సూక్ష్మ వినాయకుడిని తయారు చేశాడు. చూసిన వారందరూ ఔరా అనేలా గరకపోసపై గణనాథుని విగ్రహాన్ని రూపొందించాడు. ఈ విగ్రహం తయారీకి దాదాపు 10 గంటల సమయం పట్టిందని, గరకపోస, మైనం, వాటర్ కలర్స్తో విగ్రహం తయారు చేశారని దయాకర్ తెలిపాడు. దయాకర్ గతంలోనూ అతి సూక్ష్మంగా బంగారు గణపతి, మట్టి గణపతి, పసుపు గణపతి, చంద్రయాన్ 3 గణపతి విగ్రహాలను తయారు చేసి ప్రత్యేకత చాటుకున్నాడు. నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తాను సూక్ష్మంగా. పోయిన సంవత్సరం చంద్రయాన్ 3 సక్సెస్ కావడం వల్ల చంద్రయాన్ గణపతిని తయారు చేశాను గుండు పిన్ను పైన. మరి ఈసారి గరకపోస మీద ఆ గణనాథుని తయారు చేశాను, ఇక్కడ ఉంది. మరి గరక గణనాథునికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఆ గరకపోస మీద గణనాథుని తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను తయారు చేశాను. మరి దీన్ని తయారు చేయటకు నాకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. అలాగే దీని లోపల నేను కొన్ని కలర్సు అలాగే మైనము వాడాను.